హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్. మీరు కనుక మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు మమ్మల్ని వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో ఫాలో అవ్వాలనుకున్నట్టయితే ఆ గ్రూప్స్ యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లోను అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఆ లింక్స్ ద్వారా మీరు మమ్మల్ని ఈ వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో ఫాలో అవ్వచ్చు. ఈ వీడియోలో మనం జనవరి నుండి నవంబర్ వరకు ఉన్న కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైన 100 కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియోలో నేను మన డ్రీమ్ 11 ఐపీఎల్ గురించి చెప్పడం లేదండి. మేము డ్రీమ్ 11 ఐపీఎల్ గురించి మొత్తం ఒక వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ చూడండి, ఆ వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇక మేము ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ఆన్లైన్లో మాక్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇవి వచ్చేసరికి మీకు తెలుగు మరి ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో ఉంటాయి. ఈ 50 మాక్ టెస్ట్ల ధర వచ్చేసరికి ₹250 అండి. మీరు కనుక ఈడియు అనే కూపన్ కనుక యూజ్ చేసినట్టయితే ఎడ్యుకేషన్లోని మొదటి 3 దశలైన ఈడియు అనే కూపన్ కనుక యూజ్ చేస్తే మీకు ₹50 డిస్కౌంట్ రావడం జరుగుతుందండి. ఈ కూపన్ కూడా ఇంకా కేవలం 30 ఉన్నాయండి నేను వీడియో చేసే టయానికి, కాబట్టి కొంచెం త్వరగా యూజ్ చేసుకోండి. ఇక మేము పాలిటీ గురించి కూడా మనకి లాస్ట్ 5 ఏళ్లలో వేరే ఎగ్జామ్లో కనీసం 10 సార్లు వచ్చిన క్వశ్చన్స్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. దాంతోపాటు ఈ మాక్ టెస్ట్ల యొక్క లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లోను అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుందండి. ఆ లింక్స్ ద్వారా మీరు ఆ మాక్ టెస్ట్లని తీసుకోవచ్చు. అదేవిధంగా మీరు 100 ఇంపార్టెంట్ పాలిటీ క్వశ్చన్స్ మీద వీడియో చేసాం కదండి, ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి. మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి మీకు మాక్ టెస్ట్లు ఏ విధంగా ఉంటాయో చూడండి, ఆ తర్వాత మనం వీడియోలోకి వెళ్దాం. మీరు అక్కడ లింక్ కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్ బాక్స్లో లింక్ క్లిక్ చేసినా కానీ, లేదంటే గూగుల్లోకి వెళ్ళి 4G ఎడ్యుకేషన్ టైప్ చేసినా కానీ మీకు వెబ్సైట్ అనేది రావడం జరుగుతుందండి. మీరు ఫస్ట్ టైం కనుక మా 4G ఎడ్యుకేషన్లో జాయిన్ అవుతున్నట్టయితే మీరు సైన్ అప్ మీద క్లిక్ చేసి మెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి సైన్ అప్ అవ్వాల్సి ఉంటుందండి. ఒకసారి మీరు సైన్ అప్ అయినట్టయితే నెక్స్ట్ టైం నుంచి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ మీద క్లిక్ చేసి మెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకసారి లాగిన్ అయిన తర్వాత మీకు ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. మీకు వెబ్సైట్ లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుందండి. మీకు ఇక్కడ మాక్ టెస్ట్లు కనబడడం జరుగుతుంది. మీకు ఎన్టీపీసీకి వచ్చేసరికి 50 మాక్ టెస్ట్లు ఉంటాయి. ఒకసారి మీకు మాక్ టెస్ట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మీరు ఎన్టీపీసీ 2 ట్రయల్ టెస్ట్లు ఉంటాయండి. అవి ₹10 ఇవ్వడం జరుగుతుంది. అవి బై చేసి ఆ 2 ట్రయల్ టెస్ట్ రాయండి. ఒకవేళ మీకు మొత్తం నచ్చితే మీ 50 మాక్ టెస్ట్ తీసుకోండి. ఎందుకంటే డైరెక్ట్గా చెప్పమంటే 50 మాక్ టెస్ట్ తీసుకోమని చెప్తాను. ఎందుకంటే మన పేపర్స్ అన్ని క్వశ్చన్స్ రావడం అనేది చాలా అంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి మీరు అక్కడ 50 మాక్ టెస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బై నౌ అని చూపిస్తున్నాను. బై నౌ మీద క్లిక్ చేస్తే మీకు బై నౌ పే సెక్యూర్లీ ఉంటుందండి. పే సెక్యూర్లీ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేసి మీరు మీ పేమెంట్ గేట్వేకి వెళ్ళిపోతారు. అక్కడ పేమెంట్ డీటెయిల్స్ మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనుక మీరు అప్లై కూపన్లో గుర్తుపెట్టుకోండి, ఈడియు అని టైప్ చేస్తే మీకు ₹50 డిస్కౌంట్ వస్తుందండి. ఇది కూడా కేవలం లిమిటెడ్ మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. నిన్నటితోనే మేము క్లోజ్ చేయడం జరిగింది. కాకపోతే చాలామంది అడగడంతో లిమిటెడ్ మెంబర్స్ అండి, కేవలం 100 మందికే ఇవ్వడం జరుగుతుంది కూపన్ అనేది. ఈడియు అండి, ఎడ్యుకేషన్లోని మొదటి 3 అక్షరాలు ఈడియు. ఈ ఫర్ ఎడ్యుకేషన్, డి ఫర్ ఢిల్లీ, యూ ఫర్ అంబ్రెల్లా. ఈ కూపన్ కనుక మీరు అప్లై చేసిన అప్లై కూపన్లో మీకు ₹50 డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి కూపన్ అప్లై చేయండి, మీకు ₹50 డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇది కూడా కేవలం 100 మందికే ఉండడం జరుగుతుంది. 100 మంది కంప్లీట్ అయిపోతే మీకు ఆటోమేటిక్గా ఈ కూపన్ అనేది కూడా ఎక్స్పైర్ అవ్వడం జరుగుతుంది. ఓకే అండి, ఇక మన వీడియోలోకి వెళ్తే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ రిపోర్ట్ 2020లో భారతదేశం యొక్క స్థానం ఎంత? ఈ క్వశ్చన్ అనేది మనకి మొన్న జరిగిన ఆర్ఆర్బీ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్లో అడగడం జరిగిందండి. కాకపోతే 2018 అడిగారు. అప్పుడు దానికి ఒక ఆన్సర్ వచ్చేసరికి 133 అండి. 2018లో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసరికి 133 అండి. ప్రజెంట్ 2020లో ర్యాంక్ వచ్చేసరికి దిగజారిందండి. 2018తో పోల్చుకుంటే ర్యాంక్ వచ్చేసరికి 144 అండి. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2020లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 144. అదేవిధంగా మొదటి స్థానంలో ఉన్న దేశం వచ్చేసరికి ఫిన్లాండ్ అండి. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2020లో మొదటి స్థానంలో ఉన్న దేశం వచ్చేసరికి ఫిన్లాండ్. 1 అరేంజ్ మర్డర్ పుస్తక రచయిత ఎవరు? 1 అరేంజ్ మర్డర్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి చేతన్ భగత్. చేతన్ భగత్ యొక్క పుస్తకాలు అన్నీ కూడాను ముందు నెంబర్తో స్టార్ట్ అవుతాయండి. 3 ఇడియట్స్ కానీ, హాఫ్ గర్ల్ ఫ్రెండ్ కానీ, లేదా 2 స్టేట్స్ కానీ, ఇలా చేతన్ భగత్ యొక్క పుస్తకాలన్నీ కూడా ముందు నెంబర్స్తో వస్తాయండి, గుర్తుపెట్టుకోండి.
చేతన్ భగత్ పుస్తకాలన్నీ కూడా ముందు నెంబర్తో రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 2020-21 భారతదేశ మొత్తం బడ్జెట్ ఎంత? 2020-21లో భారతదేశం యొక్క మొత్తం బడ్జెట్ ఎంత? మేము బడ్జెట్ గురించి ఫుల్గా ఒక వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియో ఒక లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూడండి. ఎందుకంటే బడ్జెట్ గురించి 10 పాయింట్ కూడా మీకు దాంట్లో చెప్పడం జరిగిందండి. ఆ ట్యాక్స్ ఎంతవరకు అంటే ఏ స్లాబ్లో ఉన్న వారికి ఎంత ట్యాక్స్ అనేది మొత్తం డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇక మొత్తం బడ్జెట్ వచ్చేసరికి 2020-21లో 30 లక్షల కోట్లు అండి. సుమారుగా 30 లక్షల కోట్లు అండి. ఓవరాల్గా ఎంత అంటే 30,42,230 కోట్లు అండి. 2020-21 మొత్తం బడ్జెట్లో భారతదేశం మొత్తం బడ్జెట్ ఏంటంటే 30,42,230 కోట్లు. మ్యాన్ బుకర్స్ 2020 అవార్డు గెలుచుకున్న వ్యక్తి ఎవరు? మ్యాన్ బుకర్స్ 2020 అవార్డును ఎవరు గెలుచుకున్నారు? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ వచ్చేసరికి డగ్లస్ స్టూవర్ట్ అండి. తను రాసిన మొదటి పుస్తకానికి మ్యాన్ బుకర్స్ అవార్డుని గెలుచుకోవడం జరిగిందండి. పుస్తకం వచ్చేసరికి సుజీ బేన్. గుర్తుపెట్టుకోండి, మ్యాన్ బుకర్స్ 2020 అవార్డును గెలుచుకున్న రచయిత ఎవరంటే డగ్లస్ స్టూవర్ట్ అండి. తను రాసిన మొదటి పుస్తకానికి మ్యాన్ బుకర్స్ అవార్డుని గెలుపొందడం జరిగింది. అతను రాసిన పుస్తకం వచ్చేసరికి సుజీ బేన్ అండి. సుజీ బేన్ అనే నవలకి డగ్లస్ స్టూవర్ట్కి మ్యాన్ బుకర్స్ అవార్డు అనేది రావడం జరిగింది. భారతదేశం యొక్క రివర్స్ రెపో రేట్ ఎంత? భారతదేశం యొక్క రివర్స్ రెపో రేట్ ఎంత? ఆన్సర్ వచ్చేసరికి 3.35 అండి. భారతదేశం యొక్క రివర్స్ రెపో రేట్ ఎంతంటే 3.35. అదేవిధంగా పాలసీ రేట్ వచ్చేసరికి పాలసీ రెపో రేట్ వచ్చేసరికి 4 అండి. దాంతోపాటు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ వచ్చేసరికి 4.25, బ్యాంక్ రేట్ వచ్చేసరికి 4.25. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 600 టెస్ట్ వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్ ఎవరు? 600 టెస్ట్ వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి జేమ్స్ ఆండర్సన్. జేమ్స్ ఆండర్సన్ కంటే ముందు 3 బౌలర్స్ 600 వికెట్లు తీశారండి. అందులో టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ వచ్చేసరికి ముత్తై మురళీధరన్, శ్రీలంకకు చెందిన ఆటగాడు, 800 వికెట్లు తీయడం జరిగింది. ఆ తర్వాత షేన్ వార్న్, ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాడు. ఆ తర్వాత అనిల్ కుంబ్లే, ఇండియాకు చెందిన ఆటగాడు అండి. వీళ్ళ 3 మాత్రమే జేమ్స్ ఆండర్సన్ కంటే ముందు 600 వికెట్లు తీయడం జరిగింది. వీళ్ళు 3 కూడాను స్పిన్ బౌలర్ అన్నమాట. కేవలం జేమ్స్ ఆండర్సన్ మాత్రమే ఫాస్ట్ బౌలర్. 600 వికెట్లు తీసిన తొలి మరియు ఏకైక ఫాస్ట్ బౌలర్ ఇప్పటివరకు. పరిశుభ్రత సర్వే 2020 ప్రకారం దేశంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? పరిశుభ్రత సర్వే 2020 ప్రకారం ఇండోర్ అనేది నగరం వైజ్గా, గుర్తుపెట్టుకోండి, ఇండోర్ అనేది నగరం వైజ్గా అంటే సిటీ వైజ్గా మొదటి స్థానంలో ఉందండి. కానీ స్టేట్ వైడ్గా కాదు. చాలామంది ఇండోర్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది కాబట్టి ఆన్సర్ మధ్యప్రదేశ్ అని పెడుతున్నారండి. కానీ ఆన్సర్ అనేది అది కాదు. ఆన్సర్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్ అండి. వరుసగా 2వ సంవత్సరం కూడా ఛత్తీస్గఢ్ అనేది పరిశుభ్రత సర్వే 2020లో మొదటి స్థానంలో ఉంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2020 పథకాల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ ఏది? ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2020 పథకాల పట్టికలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ వచ్చేసరికి మహారాష్ట్ర అండి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2020 ఎక్కడ జరిగిందంటే అస్సాంలోని గౌహతిలో జరగడం జరిగిందండి. ఇది 3వ ఎడిషన్. అదేవిధంగా 4వ ఎడిషన్ 2021 ఎక్కడ జరుగుతుందంటే హర్యానాలో జరగడం జరుగుతుంది. ఇక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2020లో మొదటి స్థానంలో పథకాల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం వచ్చేసరికి మహారాష్ట్ర అండి. 2వ స్థానంలో ఉన్న రాష్ట్రం వచ్చేసరికి హర్యానా అండి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2020లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం వచ్చేసరికి మహారాష్ట్ర అండి. అదేవిధంగా 2వ స్థానంలో ఉన్న రాష్ట్రం వచ్చేసరికి హర్యానా అండి. 2 కూడా చాలా ఇంపార్టెంట్ బిట్లు. భారతదేశం యొక్క పొడవైన నదీ రోప్వే ఏ నదిపై నిర్మించారు? భారతదేశం యొక్క పొడవైన నదీ రోప్వే ఏ నదిపై నిర్మించారంటే బ్రహ్మపుత్ర నదిపై నిర్మించడం జరిగిందండి. అదేవిధంగా ఇది ఏ రాష్ట్రంలో నిర్మించారంటే అస్సాంలోని గౌహతిలో నిర్మించారండి. అస్సాం రాష్ట్రంలోని గౌహతి దగ్గర ఇది నిర్మించడం జరిగిందండి. నది వచ్చేసరికి బ్రహ్మపుత్ర నది.
టీ20 క్రికెట్లో 500 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్ ఎవరు? టీ20 క్రికెట్లో 500 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్ ఎవరు? ఆన్సర్ వచ్చరికి వెస్టిండీస్ చెందిన డ్వేన్ బ్రావో అండి. డ్వేన్ బ్రావో ఇంటర్నేషనల్ కెరీర్ అదేవిధంగా డొమెస్టిక్ కెరియర్లను దాంతోపాటు ఈ ఐపీఎల్ లాంటి లీగులు అన్నీ కలుపుకొని టీ20లో 500 వికెట్లను పడగొట్టడం జరిగిందండి. ఇతను వెస్టిండీస్ చెందిన బౌలర్. సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమించబడ్డారు? బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ యొక్క నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ వచ్చరికి రాకేష్ ఆస్థానా. రాకేష్ ఆస్థానా బీఎస్ఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్గా నియమించబడడం జరిగిందండి. రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డ్ 2020ని ఎవరు గెలుచుకున్నారు? రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డ్ 2020ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చరికి ఈ సంవత్సరం 5గురు రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డుని గెలుపొందడం జరిగిందండి. 5గురు వచ్చరికి ఎవరెవరంటే రోహిత్ శర్మ క్రికెట్ నుండి అండి, తంగవేలు పారా అథ్లెటిక్స్ నుంచి అండి, మాన్కా బాత్రే టేబుల్ టెన్నిస్, వినేష్ పోగట్ రెజ్లింగ్ కుస్తీ నుంచి అండి, రాణి రాంపాల్ వచ్చరికి హాకీ నుండి ఈ సంవత్సరం రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డుని గెలుపొందడం జరిగిందండి. రాజీవ్ గాంధీ ఖేల్రత్న సంబంధించిన ఇంకొన్ని ఇంపార్టెంట్ బిట్స్ వచ్చరికి రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డుని 1992లో ప్రారంభించడం జరిగింది. మొదటిసారిగా రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు ఎవరికి లభించిందంటే విశ్వనాథ్ ఆనంద్కి లభించడం జరిగిందండి. చెస్ ఆటగాడైన విశ్వనాథ్ ఆనంద్కి మొదటిసారిగా రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు అనేది లభించడం జరిగింది. చాడ్విక్ బోస్మాన్ ఇటీవల కన్నుమూశారండి. అతను ఏ మార్వెల్ సినిమాటిక్ విశ్వంలో డాష్ పాత్రను పోషించాడు? మార్వెల్ సినిమాటిక్ విశ్వంలో అంటే మార్వెల్ సినిమాస్లో అతను ఏ పాత్రను పోషించారని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చరికి బ్లాక్ పాంథర్ అండి. మార్వెల్ బోస్మన్ బ్లాక్ పాంథర్ క్యారెక్టర్ ద్వారా వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్ అవ్వడం జరిగిందండి. ఆన్సర్ వచ్చరికి బ్లాక్ పాంథర్. ఫోర్బ్స్ 2020లో అత్యధిక పారితోషికం పొందుతున్న టాప్ 10 నటులలో నిలిచిన భారతీయ నటుడు ఎవరండి? ఫోర్బ్స్ 2020లో అత్యధిక పారితోషికం పొందుతున్న టాప్ 10 నటులలో నిలిచిన భారతీయ నటుడు ఎవరు? ఆన్సర్ వచ్చరికి అక్షయ్ కుమార్. ఫోర్బ్స్ యొక్క 2020లో అత్యధిక పారితోషికం పొందిన నటులలో అక్షయ్ కుమార్కి 6వ స్థానంలో రావడం జరిగిందండి. అత్యధిక పారితోషికం పొందుతున్న వాళ్ళు మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి వచ్చరికి డ్వేన్ జాన్సన్ అండి. తినని రాక్ అని కూడా పిలవడం జరుగుతుందండి. తినని రాక్ అని కూడా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా అక్షయ్ కుమార్కి వచ్చరికి టాప్ 6లో ఉండడం జరిగిందండి. 6వ స్థానంలో అక్షయ్ కుమార్ నిలవడం జరిగింది. అదేవిధంగా ఏకైక భారతీయ నటుడు అండి. టాప్ 10లో ఉన్న ఏకైక భారతీయ నటుడు కూడాను. కింది వారిలో భారతదేశానికి కొత్త కాగ్గా ఎవరు నియమించబడ్డారు? భారతదేశం యొక్క కొత్త కాగ్ ఎవరు? భారతదేశం యొక్క కొత్త కాగ్ ఎవరు? ఆన్సర్ వచ్చరికి గిరీష్ చంద్ర ముర్ము. గిరీష్ చంద్ర ముర్ము కాగ్గా నియమించడానికి ముందు తను జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేయడం జరిగిందండి. గిరీష్ చంద్ర ముర్ము కాగ్గా నియమించడానికి ముందు తను లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేయడం జరిగింది. ద్రవ్య విధాన కమిటీ ఇటీవల తీసుకున్న నిర్ణయంతో ఆర్బీఐ ఏకీభవించి పాలసీ రెపో రేట్ని ఎక్కడ నుంచి అసలు మార్చకూడదు, ఇప్పుడున్న పాలసీ రెపో రేట్ని ఎంత వద్ద ఉంచాలని నిర్ణయించింది. ఆన్సర్ వచ్చరికి 4% అండి. ఆన్సర్ వచ్చరికి 4%. భారతదేశపు మొట్టమొదటి కిసాన్ ట్రైన్ అనేది ఎక్కడ నుండి ఎక్కడికి ప్రారంభించారు? భారతదేశపు మొట్టమొదటి కిసాన్ ట్రైన్ అనేది దేవల్లి నుండి ఎక్కడికి ప్రారంభించారు? ఆన్సర్ వచ్చరికి దానాపూర్ అండి. బీహార్లోని దానాపూర్ వరకు ప్రారంభించడం జరిగిందండి. భారతదేశం మొట్టమొదటి కిసాన్ ట్రైన్ అనేది మహారాష్ట్రలోని దేవల్లి నుండి దానాపూర్ వరకు, బీహార్లోని దానాపూర్ వరకు ప్రారంభించడం జరిగిందండి. అదేవిధంగా రెండవ కిసాన్ ట్రైన్ వచ్చరికి ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ నుండి ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ వరకు ప్రారంభించడం జరిగిందండి. ఇది దక్షిణ భారతదేశపు మొదటి కిసాన్ ట్రైన్ అండి. గుర్తుపెట్టుకోండి, దక్షిణ భారతదేశపు మొదటి కిసాన్ ట్రైన్ అనేది ఎక్కడి నుంచి ప్రారంభించారంటే ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ నుండి ప్రారంభించడం జరిగిందండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ నుండి ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ వరకు ప్రయాణించడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, ఇటీవల లెబనాన్ రాజధాని అయిన బీరూట్లో ఏ రసాయన సమ్మేళనం వల్ల భారీ విస్ఫోటనం జరిగింది, అంటే భారీ పేలుడు జరిగిందని అడిగారు. ఆన్సర్ వచ్చరికి అమోనియం నైట్రేట్ అండి. ఇక్కడ మనకి 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అండి. ఇది ఈ మధ్య మీకు అందరికీ తెలిసే ఉంటుంది. లెబనాన్ యొక్క రాజధాని వచ్చరికి బీరూట్ అండి. గుర్తుపెట్టుకోండి, లెబనాన్ యొక్క రాజధాని వచ్చరికి బీరూట్ అండి. ఆ బీరూట్ యొక్క
పోర్ట్లో రసాయన సమ్మేళన అమోనియం నైట్రేట్ నిల్వ చేయడం దగ్గర ఈ పేలుడు అనేది సంభవించడం జరిగిందండి. ఇది అందరూ మీ టీవీలో కూడా చూసే ఉంటారు. ఆ రసాయన సమ్మేళనం పేరు వచ్చేసరికి అమోనియం నైట్రేట్ అండి, గుర్తుపెట్టుకోండి, అమోనియం నైట్రేట్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? ఈ ఇండెక్స్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాప్లో నిలిచిన దేశం ఒకటి, అదేవిధంగా ఇండియా యొక్క ర్యాంక్ అనేది మనకి ఎక్కువ గడుగుతున్నారు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు అన్నీ కూడా చెప్పడం జరుగుతుందండి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020లో మొదటి స్థానంలో నిలిచిన దేశం వచ్చేసరికి స్విట్జర్లాండ్ అండి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020లో మొదటి స్థానంలో నిలిచిన దేశం వచ్చేసరికి స్విట్జర్లాండ్. అదేవిధంగా భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసరికి 48వ ర్యాంక్ అండి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసరికి 48వ ర్యాంక్ అండి. మొదటిసారిగా ఇండియా అనేది టాప్ 50లో స్థానం సంపాదించుకోవడం జరిగింది 2020లో. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళగలిగితే, టైమ్స్ ఉన్నత విద్య ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్లో ఏ సంస్థ అగ్రస్థానంలో ఉంది? టైమ్స్ ఉన్నత విద్య ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2021లో ఏ సంస్థ అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ వచ్చరికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అండి. లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ 2021 టైమ్స్ ఉన్నత విద్య ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్లో మొదటి స్థానంలో ఉండడం జరిగిందండి. అదేవిధంగా భారతదేశం నుండి మొదటి స్థానంలో ఉన్న విశ్వవిద్యాలయం వచ్చేసరికి ఐఏఎస్సి బెంగళూరు అండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు అనేది టైమ్స్ ఉన్నత విద్య ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్లో భారతదేశం తరపున భారతదేశంలో ఉన్న యూనివర్సిటీ అన్నింటిలో కూడాను అది మొదటి స్థానంలో ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, అక్షరాస్యత రేటుపై నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ చేసిన సర్వేలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? అక్షరాస్యత రేటుపై నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ చేసిన సర్వేలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ వచ్చేసరికి కేరళ అండి. ఇది సర్వే అనేది 2018లో చేయడం జరిగిందండి. దాని యొక్క రిజల్ట్స్ మొన్న ప్రకటించడం జరిగింది. ఈ రిజల్ట్స్లో అక్షరాస్యత రేటుపై జరిగిన ఈ రిజల్ట్స్లో కేరళ అనేది మొదటి స్థానంలో ఉండడం జరిగిందండి. అదేవిధంగా చివరిలో ఉన్న రాష్ట్రం వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ అండి. అక్షరాస్యత రేటుపై నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ చేసిన సర్వేలో 2018లో చేయడం జరిగింది. ఏ రాష్ట్రం చివరి స్థానంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్ అండి. అదేవిధంగా మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం వచ్చేసరికి కేరళ. అదేవిధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకున్నా కానీ అక్షరాస్యత రేట్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం వచ్చేసరికి కూడా కేరళనేనండి. గ్లోబల్ ఎకనామిక్స్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? నేను చెప్పాను కదండి, ఈ ఇండెక్స్లోనే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఇంపార్టెంట్, అదేవిధంగా టాప్లో ఉన్న దేశం కూడాను అంతే ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్ చూద్దాం. గ్లోబల్ ఎకనామిక్స్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020లో భారతదేశం డాష్ స్థానంలో ఉంది? ఆన్సర్ వచ్చేసరికి 105వ స్థానంలో ఉందండి. భారతదేశం ఏ స్థానంలో ఉందంటే 105వ స్థానంలో ఉండడం జరిగిందండి ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్లో. అదేవిధంగా మొదటి స్థానంలో ఉన్న దేశం వచ్చేసరికి హాంకాంగ్ అండి. గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020లో మొదటి స్థానంలో ఉన్న దేశం వచ్చేసరికి హాంకాంగ్. యూనిసెఫ్ ఇండియా యొక్క సెలబ్రిటీ న్యాయవాదిగా ఎవరు నియమించబడ్డారు? యూనిసెఫ్ ఇండియా యొక్క సెలబ్రిటీ న్యాయవాదిగా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ వచ్చేసరికి భారతీయ నటుడైన ఆయుష్మాన్ ఖురానా. బాలీవుడ్ నటుడైన ఆయుష్మాన్ ఖురానా యూనిసెఫ్ ఇండియా యొక్క సెలబ్రిటీ న్యాయవాదిగా నియమించడం జరిగిందండి. ఇంతకుముందు యూనిసెఫ్ ఇండియా యొక్క సెలబ్రిటీ న్యాయవాదిగా సచిన్ టెండూల్కర్ నియమించబడడం జరిగింది. ఆ తర్వాత ఆయుష్మాన్ ఖురానానే యూనిసెఫ్ ఇండియా యొక్క సెలబ్రిటీ న్యాయవాదిగా నియమించబడడం జరిగిందండి. జపాన్ యొక్క కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? జపాన్ యొక్క కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసరికి సూగా అండి. జపాన్ యొక్క కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారంటే సూగా నియమితులు అవ్వడం జరిగిందండి. అంతకుముందు షింజో అబే జపాన్ యొక్క ప్రధానిగా ఉండడం జరిగింది. తను అనారోగ్య కారణాల రీత్యా అతను ఆ పదవిని తప్పుకోవడంతో ఆ స్థానంలో సూగా జపాన్ యొక్క కొత్త ప్రధానిగా నియమితులయ్యారండి. ఈ 2020లో నలుగురు ప్రధానమంత్రుల గురించి మనకు అడగడానికి అవకాశం ఉందండి. భారతదేశ ప్రధానమంత్రి కాకుండా నలుగురు ఐదుగురు, వాళ్ళందరి గురించి కూడా నేను ఒకసారి చెబుతాను చూడండి. ముఖ్యంగా రష్యా యొక్క ప్రధాని, అదేవిధంగా అమెరికా యొక్క ప్రెసిడెంట్, అదేవిధంగా న్యూజిలాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్, శ్రీలంక యొక్క ప్రైమ్ మినిస్టర్, అదేవిధంగా ప్రెసిడెంట్, ఇంకా జపాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అండి. ఈ ఐదుగురు గురించి అడగడానికి అవకాశం ఉందండి. వీటన్నిటిలోనే క్వశ్చన్స్ అనేవి మీకు పోయే కొద్దీ చెబుతూ ఉంటాను చూడండి. మీరు కనుక ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నట్టయితే
మేము ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ఆన్లైన్లో తెలుగు మరియు ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో కూడా మాక్ టెస్ట్లో కన్వర్ట్ చేయడం జరుగుతుందండి. మీకు కనుక ఈ మాక్ టెస్ట్లు కావాలనుకున్నట్లయితే వీటి యొక్క లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్స్ ద్వారా మీరు మాక్ టెస్ట్లో రాసుకోవచ్చండి. ఇక ఈ క్వశ్చన్లోకి వెళ్తే, మానవ మూలధన సూచిక 2020లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? మానవ మూలధన సూచిక 2020లో ఏ దేశం అనేది అగ్రస్థానంలో ఉందండి? ఆన్సర్ వచ్చేసరికి సింగపూర్ అండి. మానవ మూలధన సూచిక 2020లో ఏ దేశం అగ్రస్థానంలో ఉందంటే సింగపూర్ అనేది అగ్రస్థానంలో ఉండడం జరిగిందండి. ఇక భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసరికి 116వ ర్యాంక్ అండి. మానవ మూలధన సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసరికి 116వ స్థానం అండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2020లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే ఆన్సర్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, రైల్వే బోర్డు యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓగా ఎవరు నియమించబడ్డారు? రైల్వే బోర్డు యొక్క సిఇఓగా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ వచ్చేసరికి వికే యాదవ్ అండి. రైల్వే బోర్డు యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమించబడ్డారంటే వికే యాదవ్ నియమించబడడం జరిగిందండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, యూనియన్ గవర్నమెంట్ ఎక్కడ అంటే మెగా వెదురు పారిశ్రామిక పార్కును ఏ ప్రదేశంలో తీసుకొని రావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది? మెగా వెదురు పారిశ్రామిక పార్కును ఏ ప్రదేశంలో తీసుకొని రావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది? ఆన్సర్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్లోని గతిలో తీసుకొని రావాలని కేంద్ర ప్రభుత్వం యోచించడం జరుగుతుందండి. 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అంటే అది మనకి 2021లో జరుగుతుందండి. ఈ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చే నగరం వచ్చేసరికి పూణే అండి, గుర్తుపెట్టుకోండి. 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వచ్చేసరికి 2021లో జరుగుతుంది. దీనికి ఆతిథ్యం ఇచ్చే నగరం వచ్చేసరికి పూణే అండి. అదేవిధంగా ఈ సంవత్సరం 2020లో జరిగిన 107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కు ఆతిథ్యం ఇచ్చిన నగరం వచ్చేసరికి బెంగళూరు అండి, గుర్తుపెట్టుకుని. 107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది ఎక్కడ జరిగిందంటే బెంగళూరులో జరగడం జరిగింది. అదేవిధంగా 108 అంటే వచ్చే ఇయర్ 2021లో జరిగే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరుగుతుందంటే పూణేలో జరగడం జరుగుతుంది. ESPN క్రికిన్ఫో వన్డే మరియు T20 జెట్స్ యొక్క కెప్టెన్గా ఎవరు ఎంపికయ్యారు? ESPN క్రికిన్ఫో యొక్క వన్డే మరియు T20 జట్ల కెప్టెన్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ వచ్చేసరికి MS ధోని అండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ESPN క్రికిన్ఫో యొక్క వన్డే మరియు T20 జట్ల యొక్క కెప్టెన్గా ఎవరు ఎన్నికయ్యారంటే ఆన్సర్ వచ్చేసరికి MS ధోని అండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, కరెన్సీ నోట్ల విలువను గుర్తించడానికి కంటి చూపు లేని వారికి సహాయపడడానికి RBI డాష్ అనే మొబైల్ యాప్ని ప్రారంభించింది. నోట్ల విలువను గుర్తించడానికి కంటి చూపు లేని వారికి సహాయపడడానికి RBI డాష్ అనే మొబైల్ యాప్ను ప్రారంభించడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి మనీ అండి. ఆన్సర్ వచ్చేసరికి మనీ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి జనవరిలో వీళ్ళు మనీ అనే యాప్ని అయితే తీసుకొని రావడం జరిగిందండి RBI వాళ్ళు. ఇది వచ్చేసరికి కంటి చూపు లేని వారికి నోట్ల యొక్క వాల్యూ అంటే 500 నోట 100 రూపాయల నోట్ అని గుర్తించడానికి వీలుగా దీన్ని యాప్ను తీసుకొని రావడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, 50వ ప్రపంచ ఆర్థిక ఫోరంలో WEF క్రిస్టల్ అవార్డును ఎవరు అందుకున్నారు? 50వ ప్రపంచ ఆర్థిక ఫోరంలో WEF క్రిస్టల్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఈ క్వశ్చన్ అనేది మనకి SSC CHSL ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగిందండి. నాకు తెలిసి 12th 13th అడిగిన ఏదో షిఫ్ట్లో ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఎవరైనా SSC రాసినట్టు వాళ్ళకి ఈ క్వశ్చన్ ఖచ్చితంగా కనబడుతుందండి. ఆన్సర్ వచ్చేసరికి దీపికా పదుకొనే అండి. ఆన్సర్ వచ్చేసరికి దీపికా పదుకొనే. 71వ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఎవరు విచ్చేశారు? 71వ గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథి ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి బ్రెజిల్ ప్రెసిడెంట్ అయిన బొల్సనారో 71వ గణతంత్ర దినోత్సవం యొక్క ముఖ్య అతిథి అండి. 71వ గణతంత్ర దినోత్సవం యొక్క ముఖ్య అతిథి అంటే బ్రెజిల్ ప్రెసిడెంట్ అయిన బొల్సనారో. US డ్రోన్ దాడిలో కాసిం సులేమానీ చనిపోవడం జరిగిందండి. అతను ఏ దేశం యొక్క సైనికాధిపతి? గుర్తుపెట్టుకోండి, కాసిం సులేమానీ ఇటీవల US యొక్క డ్రోన్ దాడిలో చనిపోయారండి. అతను ఏ దేశం యొక్క సైనికాధిపతి? ఆన్సర్ వచ్చేసరికి ఇరాన్. ఆన్సర్ వచ్చేసరికి
ఇరాన్. అదేవిధంగా అతను ఎక్కడ చనిపోయారంటే ఇరాక్ రాజధాని అయిన బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో యుఎస్ డ్రోన్ దాడిలో అతను చనిపోవడం జరిగిందండి. గుర్తుపెట్టుకోండి, తను ఇరాన్ యొక్క సైనికాధిపతి కానీ చనిపోయింది అక్కడంటే ఇరాక్ యొక్క రాజధాని అయిన బాగ్దాద్ ఎయిర్పోర్ట్లో తను చనిపోవడం జరిగింది. కామన్వెల్త్ దేశాల్లో తిరిగి చేరిన దేశం ఏది? కామన్వెల్త్ దేశాలలో తిరిగి చేరిన దేశం ఏది? ఆన్సర్ వచ్చేసరికి మాల్దీవ్స్ అండి. కామన్వెల్త్ దేశాలతో తిరిగి చేరిన దేశం ఏదంటే మాల్దీవ్స్. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2020 ఉమెన్స్ సింగిల్ టైటిల్. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2020 మహిళా సింగిల్స్ టైటిల్ను గెలుపొందింది ఎవరు? ఆస్ట్రేలియన్ ఓపెన్ 2020లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుపొందారు? ఆన్సర్ వచ్చేసరికి సోఫియా కెనిన్ అండి. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2020 మహిళల సింగిల్స్ టైటిల్ ఎవరు గెలుపొందారంటే సోఫియా కెనిన్ గెలుపొందడం జరిగిందండి. అదేవిధంగా పురుషుల టైటిల్ ఎవరు గెలుపొందారంటే పురుషుల టైటిల్ వచ్చేసరికి నోవాక్ జోకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2020లో పురుషుల సింగిల్స్ టైటిల్ని గెలుపొందడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ టెలివిజన్ అవార్డులలో ఉత్తమ చిత్ర పురస్కారం పొందిన చిత్రం ఏది? గుర్తుపెట్టుకోండి, ఇది ఆస్కార్ అవార్డ్స్ కాదు, బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ అవార్డ్స్లలో ఉత్తమ చిత్ర పురస్కారం పొందిన చిత్రం ఏది? ఆన్సర్ వచ్చేసరికి 1917 అండి. ఆన్సర్ వచ్చేసరికి 1917. దక్షిణాఫ్రికాలో జరిగిన ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకున్న దేశం ఏది? దక్షిణాఫ్రికాలో జరిగిన ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకున్న దేశం ఏది? ఆన్సర్ వచ్చేసరికి బంగ్లాదేశ్ అండి. అదేవిధంగా రన్నరప్ వచ్చేసరికి ఇండియా అండి. దక్షిణాఫ్రికాలో జరిగిన ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ను గెలుచుకున్న దేశం వచ్చేసరికి బంగ్లాదేశ్. అదేవిధంగా రన్నరప్ వచ్చేసరికి భారతదేశం అండి. 2022లో ఏ దేశం ఏఎఫ్సి ఉమెన్స్ ఏషియా కప్కు ఆతిథ్యం ఇస్తుంది? 2022లో ఏ దేశం ఏఎఫ్సి ఉమెన్స్ ఆసియా కప్కు ఆతిథ్యం ఇస్తుంది? ఆన్సర్ వచ్చేసరికి ఇండియా అండి. ఆన్సర్ వచ్చేసరికి ఇండియా. అహ్మదాబాద్లోని మొతేరా క్రికెట్ స్టేడియంలో ఏ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు సంయుక్తంగా ప్రసంగించారు? అహ్మదాబాద్లోని మొతేరా క్రికెట్ స్టేడియంలో డాష్ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ సంయుక్తంగా 1,00,000 మందితో ప్రసంగించారు? ఆన్సర్ వచ్చేసరికి నమస్తే ట్రంప్ అండి. ఆన్సర్ వచ్చేసరికి నమస్తే ట్రంప్. భారతదేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏదంటే అహ్మదాబాద్లోని మొతేరా క్రికెట్ స్టేడియం అండి. అత్యధిక మంది కెపాసిటీ ఉన్న క్రికెట్ స్టేడియం ఏదంటే అహ్మదాబాద్లోని మొతేరా క్రికెట్ స్టేడియం అండి. ఏఎఫ్సి ఛాంపియన్స్ లీగ్ గ్రూప్ దశకు అర్హత సాధించిన మొదటి ఫుట్బాల్ క్లబ్ ఏది? ఏఎఫ్సి ఛాంపియన్స్ లీగ్ గ్రూప్ దశకు అర్హత సాధించిన మొదటి భారతీయ ఫుట్బాల్ క్లబ్ ఏది? ఆన్సర్ వచ్చేసరికి ఎఫ్సి గోవా అండి. ఫుట్బాల్ క్లబ్ గోవా అనేది ఏఎఫ్సి ఛాంపియన్స్ లీగ్కు అర్హత సాధించిన మొట్టమొదటి ఫుట్బాల్ క్లబ్ అండి. మొట్టమొదటి ఫుట్బాల్ క్లబ్. ఈఎస్పిన్ యొక్క ఫీమేల్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఈఎస్పిన్ యొక్క ఫీమేల్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసరికి పివి సింధు అండి. ఆన్సర్ వచ్చేసరికి పివి సింధు. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి ఆసియా అభివృద్ధి బ్యాంక్ యొక్క చైర్మన్ ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి అస్కావా. ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడిబి యొక్క చైర్మన్ వచ్చేసరికి అస్కావా. ఉత్తరాఖండ్ యొక్క కొత్త వేసవి రాజధాని ఏమిటి? ఉత్తరాఖండ్ యొక్క కొత్త వేసవి రాజధాని ఏమిటి? ఆన్సర్ వచ్చేసరికి గేరాసన్ అండి. ఉత్తరాఖండ్ యొక్క రాజధాని వచ్చేసరికి డెహ్రాడూన్. అదేవిధంగా ఇప్పుడు నుంచి ఉత్తరాఖండ్ యొక్క కొత్త వేసవి రాజధాని ఏమిటంటే గేరాసేన్. ఏప్రిల్ 1 నుండి మొబైల్ అమ్మకాలలో జిఎస్టీ రేట్లను ఎంత శాతానికి పెంచారు? ఏప్రిల్ 1 నుండి మొబైల్ ఫోన్లపై అమ్మకాలలో జిఎస్టీ రేట్లను ఎంత శాతానికి పెంచారు? ఆన్సర్ వచ్చేసరికి 18%. ఇంతకుముందు 12% ఉండేది. దాన్ని ఈసారి ఏప్రిల్ 1 నుంచి 2020లో 18%కి మొబైల్ ఫోన్స్ యొక్క జిఎస్టీ రేట్లను పెంచడం జరిగింది. తాజా హెరిటేజ్ ఫౌండేషన్
ఇండెక్స్ ఆఫ్ ఎకనామిక్ ఫ్రీడమ్ భారత్ ర్యాంక్ ఎంత? తాజా హెరిటేజ్ ఫౌండేషన్ ఇండెక్స్ ఆఫ్ ఎకనామిక్ ఫ్రీడంలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ వచ్చేసరికి 120 ర్యాంక్ అండి. అదేవిధంగా మొదటి స్థానంలో ఉన్న దేశం వచ్చేసరికి సింగపూర్ అండి. హెరిటేజ్ ఫౌండేషన్ ఇండెక్స్ ఆఫ్ ఎకనామిక్ ఫ్రీడంలో మొదటి స్థానంలో ఉన్న దేశం వచ్చేసరికి సింగపూర్ అండి. అదేవిధంగా భారతదేశం యొక్క స్థానం వచ్చేసరికి 120వ స్థానం అండి. కోవిడ్-19 మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి భారత ప్రభుత్వం డాష్ అనే మొబైల్ యాప్ను ప్రారంభించింది. కోవిడ్-19 గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి భారత ప్రభుత్వం డాష్ అనే యాప్ను ప్రారంభించింది. ఆన్సర్ వచ్చేసరికి ఆరోగ్య సేతు అండి. ఆరోగ్య సేతు యొక్క బ్రాండ్ అంబాసిడర్ అంటే అజయ్ దేవగన్. ఆరోగ్య సేతు యొక్క బ్రాండ్ అంబాసిడర్ అంటే అజయ్ దేవగన్ అండి. 2022లో జరిగే ఫీఫా అండర్-17 మహిళల ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వబోయే దేశం ఏది? 2022లో జరిగే ఫీఫా అండర్-17 మహిళల ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వబోయే దేశం ఏది? ఆన్సర్ వచ్చేసరికి ఇండియా. ఆన్సర్ వచ్చేసరికి భారతదేశం అండి. కోవిడ్-19 ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం డాష్ అనే అభ్యాస వేదికను ప్రారంభించింది. కోవిడ్-19ను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం డాష్ అనే అభ్యాస వేదికను ప్రారంభించింది. ఆన్సర్ వచ్చేసరికి ఐగాట్ అండి. భారత బయోటెక్ వారు మనకి కోవిడ్-19 మీద మందు కనుక్కోవడానికి పరిశోధనలు చేయడం జరుగుతుంది. క్లినికల్ ట్రయల్ టెస్ట్ జరుగుతున్నాయి. అది 3వ ఫేజ్లో ఉందండి. భారత్ బయోటెక్ యొక్క సంస్థ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉందండి. గుర్తుపెట్టుకుని చాలా చాలా ఇంపార్టెంట్. భారత్ బయోటెక్ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందండి? హైదరాబాద్లో ఉండడం జరిగింది. ఇటీవల మేరీ జోర్డాన్ ది ఆర్ట్ ఆఫ్ హర్ డీల్ అనే పుస్తకాన్ని రాశారండి. ఇది డాష్ యొక్క అనధికార జీవిత చరిత్ర. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మొన్న అడిగిన ఢిల్లీ పోలీసులు కూడా అడిగారు, నీకోసం గుర్తుపెట్టుకోండి. ఇటీవల మేరీ జోర్డాన్ ది ఆర్ట్ ఆఫ్ హర్ డీల్ అనే పుస్తకాన్ని రాశారు. ఇది ఎవరి యొక్క అనధికారిక జీవిత చరిత్ర? ఆన్సర్ వచ్చేసరికి మెలానా ట్రంప్ అండి. ఆన్సర్ వచ్చేసరికి మెలానా ట్రంప్ అండి. డొనాల్డ్ ట్రంప్ యొక్క భార్య అయిన మెలానా ట్రంప్ యొక్క అన్అఫీషియల్ అంటే అడగకుండా రాసిన జీవిత చరిత్ర. డిజిటల్ చెల్లింపుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఆర్బీఐ ప్రారంభించిన ట్విట్టర్ క్యాంపెయిన్లో ఎవరి చిత్రాన్ని వాడుకున్నారు? డిజిటల్ చెల్లింపులపై అవగాహన కల్పించడానికి ఆర్బీఐ ప్రారంభించిన ట్విట్టర్ ప్రచారంలో ఎవరి యొక్క చిత్రాన్ని వారు వాడుకున్నారు? ఆన్సర్ వచ్చేసరికి అమితాబ్ బచ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసరికి అమితాబ్ బచ్చన్. ఒక అభ్యర్థి యొక్క సాధారణ అర్హత పరీక్ష కామన్ ఎలిజిబుల్ టెస్ట్ స్కోర్ అనేది ప్రకటించిన తేదీ నుండి ఎన్ని సంవత్సరాల వరకు చెల్లుతుంది? ఒక అభ్యర్థి యొక్క కామన్ ఎలిజిబుల్ టెస్ట్ యొక్క స్కోర్ అనేది ప్రకటించిన తేదీ నుంచి ఎన్ని సంవత్సరాల వరకు అది చెల్లుతుందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 3 సంవత్సరాలు అండి. అంటే ఈ 3 సంవత్సరాల్లో అంటే మీరు ఈ సంవత్సరం ఎగ్జామ్ రాశారనుకోండి, కామన్ ఎలిజిబుల్ టెస్ట్ అనేది, దీంట్లోకి వచ్చిన మీ మార్క్స్ అనేవి, ఈ మార్క్స్ని మీరు 3 సంవత్సరాల లోపు ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా మీరు నెక్స్ట్ ఇయర్ రాస్తారనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఈ మార్క్స్ కంటే ఎక్కువ కనుక మార్కులు కనుక వచ్చినట్టయితే దాన్ని టాలీ చేయడం జరుగుతుందండి. లేదనుకోండి ఈ సంవత్సరం ఉన్న మార్కులే టాలీ చేయడం జరుగుతుంది. డిఆర్డిఓ ఇటీవల డాష్ అని పిలువబడే కోవిడ్-19 నమూనా సేకరణ కియాస్క్ను అభివృద్ధి చేసింది. డిఆర్డిఓ డాష్ అని పిలువబడే కోవిడ్-19 నమూనా సేకరణ కియాస్క్ను అభివృద్ధి చేసింది. కియాస్క్ అంటే ఏముండదండి, మనకి ఈ టాయిలెట్స్ ఉంటాయి కదా, అదే విధంగా ఉంటుంది. కాకపోతే 2 వైపులా కూడా డోర్ తెరిచే విధంగా ఉంటుందండి. దానిలోంచి వెళ్ళినట్టయితే మనుషుల మీద స్ప్రే చల్లుతుంటుంది. దానికోసం దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. కియాస్క్ ఎక్కడికంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఆన్సర్ వచ్చేసరికి దాని యొక్క పేరు వచ్చేసరికి కోవాసాక్ అండి. కోవాసాక్ అంటే కోవిడ్-19 శాంపుల్ కలెక్షన్ కోసిక్. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, కోవాసాక్ అంటే కోవిడ్-19 శాంపుల్ కలెక్షన్ కియాస్క్ అనేది దాని యొక్క పూర్తి పేరు. ప్రపంచ ఆర్థిక నివేదిక యొక్క తాజా సంచికలో 2020లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. వీరి అంచనా ప్రకారం 2020లో భారతదేశ జీడిపి వృద్ధి డాష్గా ఉంటుంది. ఎంత ఉంటుంది అని అంచనా వేశారంటే ఆన్సర్ వచ్చేసరికి -1.9 అండి. -1.9% ఉంటుందని వీళ్ళు అంచనా అనేది వేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యొక్క గుడ్విల్ అంబాసిడర్గా 2022 వరకు ఎవరిని పొడిగించారు? ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం గుడ్విల్ అంబాసిడర్గా ఎవరి పదవీ కాలం 2022 వరకు
పొడిగించబడింది? ఆన్సర్ వచ్చేసరికి దియా మిర్జా. ఆన్సర్ వచ్చేసరికి దియా మిర్జా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో మద్యం అమ్మకాలపై ఈ టోకెన్ వ్యవస్థను ప్రారంభించారు? ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం మద్యం అమ్మకాలపై ఈ టోకెన్ వ్యవస్థను ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసరికి ఢిల్లీ గవర్నమెంట్. ఆన్సర్ వచ్చేసరికి ఢిల్లీ గవర్నమెంట్. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క 159వ జయంతి సందర్భంగా ఏ దేశంలో వీధికి తన పేరును పెట్టారు? రవీంద్రనాథ్ ఠాగూర్ 159వ జయంతి సందర్భంగా ఏ దేశంలోని వీధికి తన పేరుని పెట్టారు? ఆన్సర్ వచ్చేసరికి ఇజ్రాయెల్ అండి. ఇజ్రాయెల్ రాజధానిలోని ఒక స్ట్రీట్కి రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క పేరుని పెట్టడం జరిగింది. పిఎం మోడీ విడుదల చేసిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ ఎంత? పిఎం మోడీ విడుదల చేసిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ ఎంత? ఆన్సర్ వచ్చేసరికి 20 లక్షల కోట్లు. పిఎం మోడీ ఎంత విలువైన ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారంటే 20 లక్షల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం జరిగిందండి. గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? ఆన్సర్ వచ్చేసరికి 74వ స్థానం అండి. గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అని 74వ స్థానం అండి. అదేవిధంగా మొదటి స్థానంలో నిలిచిన దేశం వచ్చేసరికి స్వీడన్ అండి. గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో మొదటి స్థానంలో నిలిచిన దేశం వచ్చేసరికి స్వీడన్. 2020లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న 100 మంది అథ్లెట్స్లో ఉన్న ఏకైక క్రికెటర్ ఎవరు? 2020లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న 100 మంది అథ్లెట్స్లో ఉన్న ఏకైక క్రికెటర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ. ఆన్సర్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫిచ్ రేటింగ్స్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాను డాష్కు తగ్గించింది. ఫిచ్ రేటింగ్స్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాను డాష్కు తగ్గించింది. ఆన్సర్ వచ్చేసరికి 8కు తగ్గించింది. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి అంచనా 9.2 పెట్టుకోవడం జరిగిందండి. దాన్ని 8కి తగ్గించారు. పిఎం సేవానిధి స్కీమ్ అనేది దేనికి సంబంధించింది? పిఎం సేవానిధి స్కీమ్ అనేది దేనికి సంబంధించిందంటే స్ట్రీట్ వెండర్స్ అండి, వీధి కార్మికులకు సంబంధించిన పథకం. పిఎం సేవానిధి పథకం ఎవరికి సంబంధించిందంటే వీధి కార్మికులకు సంబంధించిన పథకం. ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ది ఇండియన్ సేవర్ పుస్తక రచయిత ఎవరు? ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ది ఇండియన్ సేవర్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి మాజీ భారత ఆర్బీఐ గవర్నర్ అయిన ఉర్జిత్ పటేల్ అండి. భారత మాజీ ఆర్బీఐ గవర్నర్ అయిన ఉర్జిత్ పటేల్ గారు యొక్క రచనే ఓవర్ డ్రాఫ్ట్ అనే పుస్తకం. ఏ దేశం 2019-20లో భారతదేశంతో అగ్ర వాణిజ్య భాగస్వామిగా ఉంది? ఏ దేశం 2019-20లో భారతదేశం యొక్క అగ్ర వాణిజ్య భాగస్వామి? ఆన్సర్ వచ్చేసరికి అమెరికా అండి. యుఎస్ అనేది 2019-20లో భారతదేశం ఎక్కువగా వాణిజ్య వ్యాపారాలు జరగడం జరిగింది యుఎస్కి మరియు ఇండియాకి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ సాంగ్ ఆఫ్ ఇండియా పుస్తక రచయిత ఎవరు? ఏ సాంగ్ ఆఫ్ ఇండియా పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి రస్కిన్ బాండ్ అండి. ఏ సాంగ్ ఆఫ్ ఇండియా పుస్తక రచయిత ఎవరంటే రుస్కిన్ బాండ్. ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజనను ప్రారంభించిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజనను ప్రారంభించిన రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ ఏది? ఆన్సర్ వచ్చేసరికి ఢిల్లీ అండి. ఆన్సర్ వచ్చేసరికి ఢిల్లీ. ఇక క్వశ్చన్ వచ్చేసరికి బై డాష్కు భారత తదుపరి రాయబారిగా రవీష్ కుమార్ నియమితులయ్యారు. డాష్కు ఏ దేశానికి భారత తదుపరి రాయబారిగా రవీష్ కుమార్ గారు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసరికి ఫిన్లాండ్. ఫిన్లాండ్ యొక్క తదుపరి రాయబారిగా రవీష్ కుమార్ గారు నియమితులవడం జరిగిందండి. రష్యా యొక్క ప్రధానమంత్రి ఎవరు? రష్యా యొక్క ప్రధానమంత్రి ఎవరు? ఇందాకే చెప్పాను కదండి, 5 దేశాల ప్రధానమంత్రుల గురించి మనకి అడగడానికి చాలా ఎక్కువ అవకాశం ఉందండి. వచ్చేసరికి ముందుగా యుఎస్ అండి. యుఎస్ ఎందుకంటే అది మనకు చాలా అందరూ తెలిసిందే. యుఎస్ ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్, అదేవిధంగా జో బిడెన్. ఇక జపాన్ సూగా కొత్తగా అయిన ప్రధానమంత్రి. ఇక రష్యా, దాంతోపాటు శ్రీలంక, న్యూజిలాండ్ అండి.
శ్రీలంక యొక్క ప్రధానమంత్రి ఎవరంటే రాజపక్స. అదేవిధంగా రష్యా యొక్క ప్రధానమంత్రి ఎవరంటే మిఖాయిల్ మిసిస్టిన్ అండి. రష్యా యొక్క ప్రధానమంత్రి ఎవరంటే మిఖాయిల్ మిసిస్టిన్. అదేవిధంగా రష్యా యొక్క అధ్యక్షుడు ఎవరంటే వ్లాదిమిర్ పుతిన్ అండి. రష్యా యొక్క అధ్యక్షుడు ఎవరంటే పుతిన్. ఐసీసీ యొక్క చైర్మన్ ఎవరు? ఐసీసీ యొక్క చైర్మన్ ఎవరు? ఆన్సర్ వచ్చరికి గ్రెగ్ బార్లే. ఐసీసీ యొక్క చైర్మన్ ఎవరంటే గ్రెగ్ బార్లే. ఇటీవల మరణించిన ఫుట్బాల్ ఆటగాడు మారడోనా ఏ దేశానికి చెందినవాడు? ఇటీవల మరణించిన ఫుట్బాల్ ఆటగాడు మారడోనా ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ వచ్చరికి అర్జెంటీనా అండి. ఏ దేశానికి చెందినవాడు అంటే మారడోనా అర్జెంటీనాకు చెందినవాడు. ఇతను ఏ క్రీడలో ప్రావీణ్యుడు అంటే ఫుట్బాల్ ఆటలో ప్రావీణ్యుడు అండి. ఏ క్రీడలో ప్రావీణ్యుడు అంటే ఫుట్బాల్ క్రీడలో ప్రావీణ్యుడు. ప్రపంచ పర్యాటక దినోత్సవం 2020 యొక్క ఇతివృత్తం ఏమిటి? ప్రపంచ పర్యాటక దినోత్సవం 2020 యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ వచ్చరికి పర్యాటక మరియు గ్రామీణాభివృద్ధి అండి. ప్రపంచ పర్యాటక దినోత్సవం 2020 యొక్క ఇతివృత్తం ఏంటంటే పర్యాటక మరియు గ్రామీణ అభివృద్ధి. 2020లో భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ను గెలుపొందినవారు? భౌతిక శాస్త్రంలో 2020 నోబెల్ బహుమతిను గెలుచుకున్నది ఎవరు? 2020లో భౌతిక శాస్త్రం ఫిజిక్స్లో ముగ్గురికి నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగిందండి. వాళ్ళొసరికి రోజర్ ఫెన్రిక్స్, అదేవిధంగా రిన్హార్డ్ జెంజెల్, అదేవిధంగా మరియు ఆండ్రియా గోజ్ అండి. ముగ్గురు ఎవరంటే రోజర్ ఫెన్రిక్స్, రిన్హార్డ్ జెంజెల్ మరియు ఆండ్రియా గోజ్ అండి. మొత్తం నోబెల్ ప్రైజ్ అనేది 6 కేటగిరీలో ఇవ్వడం జరుగుతుంది. 6 కేటగిరీలో ఎవరెవరు కలుపుతున్నారో ఒకసారి చూద్దామండి. నోబెల్ ప్రైజెస్ అనేది ఎకానమీ, పీస్, సాహిత్యం, అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్ రంగాల్లో ఇవ్వడం జరుగుతుంది. 6 రంగాల్లో ఇస్తారండి. ఆల్రెడీ ఫిజిక్స్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఇక మిగతా వాటిలో ఎవరికి వచ్చాయో చూద్దామండి. పీస్ ప్రైజ్, నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చేసరికి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామింగ్ వాళ్ళకి రావడం జరిగింది. ఇక లిటరేచర్, సాహిత్య రంగంలో వచ్చేసరికి లూయిస్ గ్లీక్ రావడం జరిగిందండి. ఎకనామిక్స్లో రాబర్ట్ వి విల్సన్కి మరియు పౌల్ మిల్గ్రామ్కి కలిపి ఈ నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది ఎకనామిక్స్లో. ఇక మెడిసిన్లో వచ్చేసరికి హార్వీ జే అట్లర్కి, చార్లీ ఎం రీస్ మరియు మిచెల్ హ్యాంగ్టన్ వీళ్ళు ముగ్గురికి నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది మెడిసిన్ విభాగంలో. ఇంకా కెమిస్ట్రీకి వచ్చేసరికి జెన్నిఫర్ అండ్ ఎమ్యునెలే క్రాఫ్టర్కి కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఫ్రెంచ్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? ఫ్రెంచ్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చరికి ఇగా సాత్విక్. జిసిందా అర్డెన్ డాష్ ప్రధానమంత్రిగా 2వసారి పదవిని పొందారు? జిసిందా అర్డెన్ డాష్ దేశం యొక్క ప్రధానమంత్రిగా 2వసారి పదవిని పొందారు? ఆన్సర్ వచ్చరికి న్యూజిలాండ్ అండి. న్యూజిలాండ్ యొక్క ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే 2వసారి జసిందా ఆర్డెన్ అండి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020లో భారత్ యొక్క స్థానం ఎంత? గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020లో భారత్ యొక్క స్థానం ఎంత? ఆన్సర్ వచ్చరికి 94. విశాల్ వి శర్మ డాష్కు భారతదేశం యొక్క తదుపరి శాశ్వత ప్రతినిధిగా నియమితులయ్యారు? విశాల్ వి శర్మ డాష్కు భారతదేశ తదుపరి శాశ్వత ప్రతినిధిగా నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చరికి యునెస్కో యొక్క తదుపరి శాశ్వత రాయబారిగా విశాల్ వి శర్మ నియమితులవడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసరికి దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో హైటెక్ తరగతి గదులను ఉన్న మొదటి రాష్ట్రంగా ఏది అవతరించింది? దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో హైటెక్ తరగతి గదులను ఉన్న ఏకైక రాష్ట్రంగా ఏది అవతరించింది? ఆన్సర్ వచ్చేసరికి కేరళ అండి. అటల్ టనల్ మొనాలి నుండి డాష్ మధ్య ఉంది? అటల్ టనల్ ఉన్నది మొనాలి నుండి డాష్ మధ్య ఉంది? ఆన్సర్ వచ్చేసరికి లేహ్ అండి. అటల్ టనల్ అనేది మొనాలి మరియు లేహ్ మధ్య ఉండడం జరిగిందండి. ఏ రాష్ట్రం రాష్ట్ర సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక 2019లో మొదటి స్థానంలో ఉంది? ఏ రాష్ట్రం రాష్ట్ర సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక 2019లో మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ వచ్చరికి ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్ అనేది 2019లో రాష్ట్ర సంస్కరణ కార్యాచరణ ప్రణాళికలో మొదటి స్థానంలో ఉండడం జరిగింది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి.